ఆ! ఓకే. సో, ఇక్కడ ఆహ్, మళ్ళీ మీరు వినండి మేడం. ఎందుకంటే ఎంఎఫ్‌సీఎస్ అయిపోతుంది ఈరోజు రేపట్లో. వైఎస్ స్టార్ట్ అవుతుంది. వైఎస్ఆర్, సీఎన్ఆర్, డీవీఎంఎస్ ఈ మూడిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకే. సో ఓకే మేడం. ఆ! ఓకే మేడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. డీఎఫ్ఎస్ అల్గారిథం అంటే ఏం చేస్తుంది? డీఎఫ్ఎస్ అల్గారిథం అంటే డీఎఫ్ఎస్ ఏదో ఒక నోడ్‌ను రూట్ నోడ్‌గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏని ఒక రూట్ నోడ్‌గా సెలెక్ట్ చేసుకుందనుకోండి. అంటే స్టార్టింగ్ నోడ్. రూట్ నోడ్ మీన్స్ ఇక్కడ స్టార్టింగ్ నోడ్‌గా సెలెక్ట్ చేసుకుందనుకోండి. అందులో దీని యొక్క నైబర్స్ ఏంటివి? ఏమేమొస్తాయి? ఏ యొక్క నైబర్స్ ఏంటి? బి, సి, డి. డీఎఫ్ఎస్ అంటే ఏంటంటే, ఒక నైబర్‌ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. ఏదో ఒక నైబర్‌ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇట్ సెలెక్ట్స్ ఓన్లీ వన్ ఆఫ్ ద నైబర్. ఓకేనా? సో, ఇప్పుడు బీసీడీలలో ఏది నైబరు? బి ఒకటే కాబట్టి బిని సెలెక్ట్ చేసుకుంటుంది. బిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి. సో, డీఎఫ్ఎస్ అంటే మేడం బినే సెలెక్ట్ చేసుకోవాలా? సి కూడా నైబరే కదా! సిని సెలెక్ట్ చేసుకోవచ్చా? లేదు డిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చా? అంటే ఓకే. బినన్నా, సినన్నా, డినన్నా ఏదో ఒక నైబర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బికి ఏ నైబర్స్ ఉన్నాయి? ఈ, ఎఫ్. ఈ, ఎఫ్‌లో విజిట్ కాని నైబర్ ఏంటి? ఈ. తర్వాత మళ్ళీ మనం ఈని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఏంటి? ఏ, బి, ఈ కంప్లీట్ అయిపోయింది. ఇంకేమన్నా ఈకి నైబర్స్ ఉన్నాయా? విజిట్ కాని నైబర్స్ ఈకి ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. అప్పుడు మళ్ళీ బ్యాక్‌కు మూవ్ అయ్యి మళ్ళీ బీకి ఏం నైబర్స్ ఉన్నాయి? విజిట్ కాని నైబర్స్ ఏమున్నాయి? ఎఫ్ ఉంది. ఎఫ్‌ను విజిట్ చేస్తాం. తర్వాత ఎఫ్‌కి ఇంకేమన్నా నైబర్స్ ఉన్నాయా? ఎఫ్ కంటే సి ఉంది. సిని విజిట్ చేస్తాం. సిని విజిట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్‌కి మూవ్ అయితాం. ఎఫ్ దగ్గరికి మూవ్ అయితాం. ఎఫ్‌కి ఏమన్నా ఉన్నాయి? లేదు. మళ్ళీ బికి వెళ్తాం. బి దగ్గర ఇంకేమన్నా మిగిలినాయా? లేదు. మళ్ళీ ఏకి వెళ్తాం. ఏకి వెళ్ళి తర్వాత ఏం చేస్తాం? డిని విజిట్ చేస్తామన్నమాట. సో, అర్థమవుతుందా? ఆల్ ఆఫ్ యూ అండర్‌స్టాండ్ దట్? ఏంటి? ఏదో ఒక నైబర్స్‌ను అట్ ఎ టైమ్ అన్ని నైబర్స్‌ను విజిట్ చెయ్యం. ఎనీ వన్ నైబర్‌ని విజిట్ చేసి, మళ్ళీ దాని యొక్క నైబర్‌ని ఎనీ వన్‌ని విజిట్ చేసి, అలా ముందుకు వెళ్తా ఉండేదాన్ని ఏమంటారు? డీఎఫ్ఎస్ అల్గారిథం అంటారు. ఓకేనా? సో, డీఎఫ్ఎస్ అల్గారిథం. అది బీఎఫ్ఎస్ అల్గారిథం అయితే ఏమవుతుంది? ఇదే దానికి బీఎఫ్ఎస్ చెప్పాలి అంటే ఎలా చెప్పగలుగుతాము? బీఎఫ్ఎస్ అయితే ఏదో ఒక నోడ్‌ని స్టార్టింగ్ నోడ్‌గా తీసుకొని, ఫస్ట్ ఏం చేస్తుందంటే ఎనీ వన్ నైబర్‌ను విజిట్ చేయదు. అన్ని నైబర్స్‌ను. ఒకదాని తర్వాత ఫస్ట్ ఒక నైబర్‌ని విజిట్ చేసిన తర్వాత, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక నైబర్‌ని విజిట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక నైబర్‌ని విజిట్ చేస్తుంది. విజిట్ చేసిన తర్వాత ఫస్ట్ నైబర్ ఏంటి? బి. ఆ బి యొక్క నైబర్స్ ఎన్నుంటే అన్నిటిని ఓకేనా. ఇట్ అట్ ఎ టైమ్ విజిటింగ్ ఆల్ నైబర్స్ అన్నమాట. అట్ ఎ టైమ్ అన్ని నైబర్స్‌ని విజిట్ చేస్తుంటుంది. ఓకేనా. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏంటి? బీఎఫ్ఎస్. ఆల్ ఆఫ్ యూ అండర్‌స్టాండ్ దట్ బీఎఫ్ఎస్ అండ్ డీఎఫ్ఎస్? ఓకే. యెస్. నెక్స్ట్ వి గో టు ద ఎగ్జాంపుల్స్. ఇది ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లో అడిగిన ఎగ్జాంపుల్ బీఎఫ్ఎస్, డీఎఫ్ఎస్ మీద 2021 నవంబర్ యూజీసీ నెట్ ఎగ్జామ్‌లో అడిగారు. సో, ఒక్కసారి అందరూ ఏమడిచ్చాడు అంటే డీఎఫ్ఎస్ ఇచ్చాడు. డీఎఫ్ఎస్ ఇచ్చి కొన్ని పాసిబుల్ కేసెస్ ఇచ్చినాడు. ఇచ్చి వాటిలో ఏది అప్లికబుల్ అవుతుంది అని అడిగారు. సో, ఒక్కసారి ట్రై చేయండి. జస్ట్ ఒక్కసారి ట్రై చేయండి డీఎఫ్ఎస్. డీఎఫ్ఎస్ అంటే ఏంటి? డిఎఫ్ఎస్ అంటే ఏంటి? ఏదైనా ఒక డెప్త్ వైస్‌గా వెళ్తాం. అంటే ఏదో ఒక నైబర్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటామన్నమాట. ఏ ఏ నుంచి ఇక్కడ అన్నీ ఏనే తీసుకున్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ ఏంటి ఇక్కడ? ఏ అని అర్థం ఇక్కడ. ఎందుకంటే అన్నిటికి ఏ ఉంది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ ఏ. ఏ నుంచి ఎనీ వన్ నైబర్ అన్నమాట. మీ ఇష్టం ఎన్ని పాసిబిలిటీస్ అయినా రావచ్చు. ఇచ్చిన వాటిలలో డిఎఫ్ఎస్ ఆర్డర్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే రివర్స్ ఇంజినీరింగ్ అని అంటారు. సొల్యూషన్ నుంచి రావాలి ప్రాబ్లమ్‌లోకి. ఓకేనా? సొల్యూషన్స్ తీసుకొని అది డీఎఫ్ఎస్ ఆర్డర్‌లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటా రావాలి. ఒకసారి చూడండి. ఫోర్త్ వన్నా మేడం? సెకండ్ వన్ మేడం. సెకండ్ వన్నా మేడం? ఓకే. చూద్దాం.
ఓకే ఓకే. సో, ఒకసారి ఆన్సర్ చూసేద్దాము. ఆహ్, ఇక్కడ చూడండి. ఆహ్, అమంగ్ ద ఫాలోయింగ్ సీక్వెన్సెస్ విచ్ ఆర్ డెప్త్ ఫస్ట్ ట్రావర్సల్స్ ఆఫ్ ద అబోవ్ గివెన్ గ్రాఫ్. ఓకే. సో, ఎవరు చెప్పారు మేడం ఆన్సర్స్? ఫస్ట్ ఎవరు? సెకండ్ ఆప్షన్ ఎవరన్నారు? సెకండ్ ఆప్షన్ ఒకరన్నారు. ఫోర్త్ ఆప్షన్ ఒకరన్నారు. యెస్, ఐ యామ్ కరెక్ట్. ఓకే. ఓకే. సెకండ్ ఆప్షన్ చూద్దాం మేడం. ఓకే. అంటే మిగతా ఆప్షన్స్ చెక్ చేయనక్కర్లేదు అనుకుంటున్నా నేను. ఫస్ట్ సెకండ్, ఫోర్త్‌ది చూసేద్దాము. ఏబిఎఫ్ఈహెచ్‌జి. ఏబి. ఓకే. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని నైబర్ ఎవరు? బి. బికి వచ్చేసాం. తర్వాత దాని నైబర్ ఎవరు? ఎఫ్. ఈలలో ఎఫ్‌ని విజిట్ చేసింది అనుకుందాం. తర్వాత మేడం ఎఫ్ తర్వాత దాని నైబర్ హెచ్ కదా! హెచ్‌కి రాకుండా ఈకి ఎట్లా వెళ్తుంది? అర్థమైందా పాయింట్? గాట్ ఇట్? ఏని విజిట్ చేసింది. ఏ తర్వాత ఎక్కడికి వెళ్ళింది? బికి వెళ్ళింది. అంతవరకు కరెక్ట్‌గా ఉంది. బి నుంచి దాని నైబర్ ఏంటి? ఎఫ్‌కి వెళ్ళింది. అంతవరకు కరెక్ట్‌గా ఉంది. ఎఫ్ నుంచి ఎక్కడికి రావాలి? హెచ్ కన్నా, జి కన్నా రావాలి. ఒకవేళ దానికి ఏ నైబర్స్ విజిట్ కానేటివి ఉంటే, విజిట్ అయినేటివే ఉండి, విజిట్ కానేటివి ఏమీ లేకుండా ఉంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చు? బ్యాక్ వెళ్ళి ఈకి వెళ్ళొచ్చు. కానీ విజిట్ కానేటివి ఏమున్నాయి? ఒక్క నిమిషం. ఇక్కడ ఏమున్నాయి? అప్పుడు మనకు ఏమున్నాయి? హెచ్ ఉంది, జి ఉంది. ఓకే. హెచ్, జి విజిట్ కాలేదు ఆల్రెడీ. వీటిని విజిట్ చేయకుండా ఈకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? తప్పు. ఓకే. సో, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అంటున్నారా మళ్ళీ? థర్డ్‌ది అంటున్నారా? ఓకే. ఏకి వెళ్ళింది. ఏ తర్వాత బికి వెళ్ళింది. బి తర్వాత ఎఫ్‌కి వెళ్ళింది. ఎఫ్ తర్వాత హెచ్‌కి వెళ్ళింది. హెచ్ తర్వాత జీకి వెళ్ళింది. జీ తర్వాత ఈకి వెళ్ళింది. కరెక్ట్ గానే ఉంది గదా! థర్డ్ ఆప్షన్ కరెక్ట్ గా ఉంది. మళ్ళీ ఫోర్త్‌ది ఎవరో చెప్పారు అది చూద్దాం. ఫోర్త్‌ది చూద్దాం. ఏ నుంచి ఎఫ్‌కొచ్చింది. ఎఫ్ నుంచి జీకొచ్చింది. ఓకే. జీ నుంచి హెచ్‌కి వెళ్ళింది. హెచ్ నుంచి బికి వెళ్ళింది. బి నుంచి ఈకి వెళ్ళింది. సో, ఆహ్, ఆహ్, అప్పుడు ఏమైతా ఉంది? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ గానే ఉంది. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ గానే ఉంది. బట్, బట్ ఏంటి మేడం? ఫస్ట్‌ది కూడా కరెక్ట్ గానే ఉందా? ఫస్ట్‌ది చూడండి. ఫస్ట్‌ది చూడదాము. ఫస్ట్‌ది నేను చూడలేదు. ఒకసారి చూద్దాము. ఏ నుంచి బికి, బి నుంచి ఈకి, ఈ నుంచి జీకి, జీ నుంచి హెచ్‌కు, ఆ! హెచ్ నుంచి ఎఫ్. ఓకే. ఇది కూడా కరెక్ట్ గానే ఉంది. కానీ క్రొనా కానీ ఇక్కడ చూడండి. కానీ ఆల్ఫాబెటికల్ క్రోనలాజికల్ ప్రకారం చూసుకుంటే ఏమవుతుంది? ఏబి తర్వాత ఏమవుతుంది? ఏబి వీటిలలో చూసుకుంటే ఏబి తర్వాత ఈ ఈ తర్వాత జిహెచ్ ఎఫ్. అంటే ఫస్ట్‌ది మాత్రమే ఏమవుతుంది ఇక్కడ? కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే. గాట్ ఇట్? ఇక్కడ ఏబి వచ్చింది. ఏబి ఇది కరెక్ట్ ఆర్డరే. ఏబి. ఇక్కడ విచ్ ఆర్ డెప్త్ ఫస్ట్ నేను ఆప్షన్స్ తీయలేదండి. ఒకవేళ 1, 3, 4 ఉందేమో. నాకు కొంచెము ఎక్కువ అన్నమాట. ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్. డీఎఫ్ఎస్సే కదా! చేయొచ్చులే అని ఆన్సర్స్ కింద కాంబినేషన్స్ ఇచ్చిండొచ్చు. అంటే ఏంటి? 1, 3, 4 కరెక్ట్‌గా ఉండొచ్చేమో. కాంబినేషన్స్ ఇచ్చింటే 1, 3, 4 కరెక్ట్‌గా ఉండొచ్చు. లేదు సింగిల్ ఒకటే ఇచ్చింటే ఏబి ఈజీ హెచ్ఎఫ్ అవుతుంది. ఓకేనా? ఒకసారి జస్ట్ వన్స్ ఒక్కసారండి ఏమనుకోకండి. కన్సిడర్ ద ఏమని ఇచ్చారు? డిఎఫ్ఎస్ మీద కదా! డిఎఫ్ఎస్ ఆన్ యూజీసీ నెట్. కొంచెం యెస్. నేను అనుకున్నదే కరెక్ట్.
ఇది గూడా వేరేది గూడా ఇచ్చారు. 22 పేపర్‌లో ఇచ్చారు. జస్ట్ వెయిట్ 1 మినిట్. ఓకే. దీనికి ఆన్సర్ వి విల్ చెక్ ఇట్ ఆన్సర్. కాంబినేషన్స్ ఇచ్చారు మేడం. కాంబినేషన్స్ ఇచ్చారు. ఏం కాంబినేషన్స్ ఇచ్చారో చూడండి ఆన్సర్స్. కాంబినేషన్స్ 1-4 ఇచ్చాడు. 1-4 కదండీ మనకు కరెక్ట్ అయ్యుండేది. 1-4 1-3-4 కదా! 2 కాలేదు. 1-3-4 2 కాలేదు. 2 కాలేదు. సో, కరెక్ట్ ఆప్షన్ ఏంటి? 4 కరెక్టే. ఓకే. మనం అనుకున్నది కరెక్టే. ఆన్సర్ చేసిన దాంతో 1, 3, 4 అన్నీ కరెక్టే. ఓకేనా? మనం చేసినేటివి 1, 3, 4 ఆల్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ 2 కంటే. ఓకే. సో, నేను కొన్ని ఎగ్జాంపుల్స్‌కు ఇంకా ఇది వచ్చు కదా! ఇంక ఈజీగా చెప్పొచ్చులే అని ఆప్షన్స్ కూడా తీయలేదు. ఓకే. ఇది చూడండి ఎగ్జాంపుల్. ఇది చూడండి. ఒకసారి ఇది చూడండి. ఒకసారి స్క్రీన్ షాట్ పెడతాను. ఇది ఒకసారి చెక్ చేయండి. డీఎఫ్ఎస్‌కు ఒకసారి చూడండి సార్. చూడండి మేడం. ఒకసారి చూడండి. సో, నాయిస్ వస్తా ఉంది. మినిమైజ్ చేయండి. ఏ అండ్ సి మేడం. ఏ అండ్ సి వస్తుందా మేడం? మేడం? డి ఆల్ఫానా సార్? టూ ఆప్షన్సా? ఓకే. ఒకసారి చూసేద్దాం. ఏబిసిజిహెచ్ఎఫ్. ఏ ఎనీ వన్ కాబట్టి బికొస్తున్నాము. తర్వాత సికొస్తున్నాము. తర్వాత ఎనీ వన్ కాబట్టి జీకొచ్చాము. జీ తర్వాత హెచ్‌కి రావచ్చు. హెచ్ తర్వాత ఎఫ్‌కి రావచ్చు. ఎనీ వన్ కాబట్టి. ఓకే. తర్వాత నెక్స్ట్ వన్. ఏ ఈస్ కరెక్ట్ వస్తాంది. నెక్స్ట్‌ది బి చూద్దాము. బి ఏంటి? ఏబి. ఒకసారి తగ్గించండి. ఒకసారి మైక్ ఆఫ్ చేయండి. ఆహ్, ఏబి తర్వాత ఏబి తర్వాత ఎఫ్, సి. అసలు వెళ్తుందా ఎఫ్ నుంచి సికి? ఆల్రెడీ విజిట్ కాని వర్టిసెస్ ఉన్నాయి. వాటి ద్వారా వెళ్ళాలే గాని డైరెక్ట్‌గా బ్యాక్‌కి వెళ్లి సికి వెళ్ళడానికి లేదు. ఓకే. బి కాదు. సి. సి చూడండి. ఏబి, ఎఫ్, హెచ్, జి, సి. సి గూడా వస్తా ఉంది. ఓకే. డి చూద్దాము. డి ఏఎఫ్, జీహెచ్ అంటున్నారు సార్. ఏఎఫ్ ఎవరన్నా డి అన్నారా ఆన్సరు? ఏఎఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళ్తుంది? బి కన్నా వెళ్ళాలి, హెచ్ కన్నా వెళ్ళాలి. బి కన్నా హెచ్‌కి వెళ్ళకుండా జీకి ఎలా వెళ్తుంది? వెళ్ళదు. సో, కరెక్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి సార్? ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ ఏ అండ్ సి. ఓకే. సార్ చెప్పండి. అవును. యెస్. ఒక నిమిషం ఉండండి మేడం. ఏఎఫ్ ఒకసారి సార్ నేను ఆ హెడ్జ్‌నే మర్చిపోయాను. ఏఎఫ్ ఓకే. మేడం మైక్ ఆఫ్ చేయండి. నాకు ఈరోజు బాగా హెడేక్‌గా ఉంది. యాక్చువల్‌గా బాగా అసలు లాస్ట్ మినిట్‌లో క్లాస్ క్యాన్సిల్ చేద్దామా అన్నట్లు ఉండింది. ఏమంటే ఇంక మళ్ళీ స్టార్ట్ చేసేసాను. ఏబీ తర్వాత చూడండి జీహెచ్. మీరేమన్నారు సార్? జీకి వెళ్ళడానికి ఎఫ్ నుంచి జీకి వెళ్ళొచ్చు. ఓకే. హెచ్‌కి వెళ్ళొచ్చు, బికి వెళ్ళొచ్చు, సికి వెళ్ళొచ్చు. కరెక్ట్ సార్. ఉంది సార్. మేడం ఉంది మేడం. మనం ఔటర్ హెడ్జ్ మర్చిపోయినారు.
ఔటర్ హెడ్జ్ మర్చిపోయినారు. ఏఎఫ్ జిహెచ్ బిసి, ఏఎఫ్ ఎఫ్జి జిహెచ్ బిసి. ఓకే, కరెక్ట్ గానే ఉంది. ఏసిడి. సో 3 కరెక్ట్ గానే ఉన్నాయి. ఒకసారి ఆన్సర్ చూసేద్దాము. ఏసీడీ. ఓకే. సో ఆన్సర్ ఈస్ ద ఏసీడీ. ఓకే. సో చాలా సార్లు అడిగారు. డిఎఫ్ఎస్ ఏంలే అనుకోవడానికి ఏం లేదు. డిఎఫ్ఎస్ కూడా కొంచెం ట్విస్ట్ చేసి డిఎఫ్ఎస్ అల్గారిథమ్స్‌ని కూడా చాలా రీసెంట్ పేపర్‌లో కూడా డిఎఫ్ఎస్ అడిగారు. సో బిఎఫ్ఎస్ అడగకపోవచ్చు. డిఎఫ్ఎస్ ఎక్కువ అడుగుతున్నారు. బిఎఫ్ఎస్ అంటే అన్ని నోట్స్‌ని తీసుకుంటాం, మళ్ళీ అన్ని నోట్స్‌ని తీసుకుంటామని. ఇంకొకటి కూడా అడుగుతా ఉంటారు. ఇంకొకటి ఏందంటే డిఎఫ్ఎస్ మెయిన్ అప్లికేషన్ ఏందంటే డిఎఫ్ఎస్ మెయిన్ అప్లికేషన్ ఏందంటే ఒక గ్రాఫ్ కనెక్టెడా కాదా? ఒక గ్రాఫ్ కనెక్టెడా కాదా అని ఫైండ్ ఔట్ చేయడానికి. ఎందుకు డిఎఫ్ఎస్‌ను కనెక్టెడా కాదా అని చెక్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. డిఎఫ్ఎస్‌ను కనెక్టెడ్ గ్రాఫా కాదా అని ఫైండ్ ఔట్ చేయడానికి. ఎందుకు యూజ్ చేస్తాం? చూడండి, డిఎఫ్ఎస్ ఏం చేస్తా ఉంది? డెప్త్ వైస్‌గా వెళ్తా ఉంది. ఇలా ఏ అది కనెక్టెడా? బికి కనెక్షన్ ఉందా? తర్వాత బి నుంచి నెక్స్ట్ ఎఫా? ఎఫ్ నుంచి హెచ్‌కుందా? హెచ్ నుంచి జీకుందా? జీ నుంచి సీకుందా? ఇలా ఇలా వన్ వేలో ఈ ఇది నైబరా? ఇది నైబరా? ఇది అడ్జసెంటా? ఇది అడ్జసెంట్ అంటే కనెక్షన్ ఉందా? కనెక్షన్ ఉందా? అడ్జసెంట్ అంటే ఏంటి? కనెక్షన్ ఉందా? లేదా? అని చెక్ చేసుకుంటా వెళ్తున్నాం. అంటే గ్రాఫ్ కనెక్టెడా కాదా? కనెక్టెడ్‌గా ఉందా? లేదా? కనెక్టెడ్ కాంపోనెంట్‌గా ఉందా? లేదా? అని చెక్ చేయడానికి గ్రాఫ్‌ను మనం ఏది యూజ్ చేస్తున్నాం? డిఎఫ్ఎస్ యూజ్ చేస్తున్నాం. So main application of DFS, note down that the main application of DFS is the graph is connected component కాదా అని చెక్ చేయడానికి డిఎఫ్ఎస్ యూజ్ చేస్తాం. వెదర్ ద గ్రాఫ్ ఈస్ కనెక్టెడ్ కాంపోనెంటా కాదా అని చెక్ చేయడానికి డిఎఫ్ఎస్ అల్గారిథం యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ డిఎఫ్ఎస్ అల్గారిథం అనమాట. సో ఇదే బిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ డిఎఫ్ఎస్ అని. డిఎఫ్ఎస్ యూజ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద గ్రాఫ్ ఈస్ కనెక్టెడ్ ఆర్ నాట్. ఓకేనా. సో ఇప్పుడు చూద్దామా అది ఎక్కడెక్కడ అడిగారు, ఏ విధంగా అడిగారు అనేది ఒక బిట్టుగా చూద్దాము. ఇకండి ఇది ఇక్కడ అడిగాడు. ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. మీకు తెలిసినంత వరకు ఏవి నేను చెప్పాను డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ ఏంటివి ఇప్పుడే చెప్పాను. డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అని. సో సో ఇక్కడ చూడండి, ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్షన్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఎఫిషియెంట్లీ యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటేనే నేను ఏమని చెప్పాను, ఆప్టిమల్ అని వస్తే ఆప్టిమల్ అని వచ్చిన అప్లికేషన్స్ అన్నీ ఏంటివి? డైనమిక్ ప్రోగ్రామింగ్ యొక్క అప్లికేషన్స్. ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ ఈస్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. ఓకే. సో ఇట్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్, breadth first search cannot be used to find connected components of a graph. Breadth first search అనేది cannot be used to find connected components of which of the following statement is false. Just a minute. Next, breadth first search cannot be used to find connected components of a graph. Next, given the prefix and postfix marks of a binary tree, just we ఓకే, నాకు ఒక్కసారి డౌట్గా ఉంది ఈ క్వశ్చన్. ఒకసారి ఆన్సర్ చెక్ చేద్దాము. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. జస్ట్ వెయిట్ 1 minute. ఒకసారి డౌట్గా ఉంది క్వశ్చన్. జస్ట్ వెయిట్. ఓకే. సో ఇక్కడ
ఓకే. సో, ఇక్కడ చూడండి ఆహ్, నాకు డౌట్ ఏంటంటే 2 యూజ్ చేస్తామండి. బెడ్త్ ఫస్ట్ సెర్చ్‌ను, డెప్త్ ఫస్ట్ సెర్చ్‌ను గ్రాఫ్ కనెక్టెడా కాదా అని చెక్ జేయడానికి 2 యూజ్ చేస్తాం. ఎందుకంటే ట్రావర్సల్ టెక్నిక్స్ కదా ఇవి. గ్రాఫ్ కనెక్టెడా కాదా అని చెక్ జేయడానికి 2 యూజ్ చేస్తామన్నమాట. ఇఫ్ ద గ్రాఫ్ ఈస్ కనెక్టెడా కాదా అని చెక్ జేయడానికి బెడ్త్ ఫస్ట్ సెర్చ్‌ను, డెప్త్ ఫస్ట్ సెర్చ్‌ను రెండిటిని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఇవి 2 ట్రావర్సల్ టెక్నిక్స్. ట్రావర్సల్ అంటే ఏంటి? విజిట్ చేయడం. అంటే ఇది కనెక్టెడ్ అయితేనే దాన్ని విజిట్ చేస్తాం. ఇప్పుడు 2 ఎడ్జెస్ ఎప్పుడు విజిట్ అయినట్టు, విజిట్ కానట్టు. ఇవి 2 కనెక్ట్ అయ్యి ఉంటేనే వీటి మధ్య హెడ్జ్ ఉంటేనే వాటిని మనం విజిట్ చేస్తాం. అంటే గ్రాఫ్‌లో విజిట్ చేయడానికి మనం యూజ్ చేసేదేంటి? బీఎఫ్ఎస్, డీఎఫ్ఎస్. అంటే గ్రాఫ్‌లో కనెక్టివిటీ ఉందా? లేదా? అని చెక్ చేయడానికి 2 యూజ్ చేస్తాం. బీఎఫ్ఎస్, డీఎఫ్ఎస్ 2 యూజ్ చేస్తాం. రెండిటికి అప్లికేషనే అండి. ఓకే. సో, ఇక్కడ ఏమంటున్నాడు అంటే హ్మ్. ఫస్ట్‌దేంటి? అబ్సల్యూట్‌లీ ట్రూ. Optimal binary search tree is used for dynamic programming. Absolutely true. నెక్స్ట్ ఇక్కడ కింద ఏమంటున్నాడు? డిఎఫ్ఎస్ కెన్ బి యూజ్డ్ ఫర్ కనెక్టెడ్ కాంపోనెంట్స్. ఇది ట్రూనే. బట్ బిఎఫ్ఎస్ కెనాట్ బి యూజ్డ్ అంటున్నాడు. కెనాట్ బి యూజ్డ్ కనెక్టెడ్ కాంపోనెంట్స్. బిఎఫ్ఎస్ యూజ్ చేస్తాం. కనెక్టెడ్ కాంపోనెంట్స్‌ని చెక్ చేయడానికి బిఎఫ్ఎస్‌ని కూడా యూజ్ చేస్తాం. ఇది ఏంటి? కెనాట్ బి యూజ్డ్ అన్నాడు. కెనాట్ బి యూజ్డ్ అంటే ఏంటి? ఇక్కడ ఇదేంటి? ఫాల్స్. ఓకే. సో, ఆల్ ఆఫ్ యూ అండర్‌స్టాండ్ థట్? అర్థమైందండి. బిఎఫ్ఎస్ కెనాట్ బి యూజ్డ్ టు ఫైండ్ కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ గ్రాఫ్. కెన్ బి యూజ్డ్. యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యూజ్ చెయ్యము అంటున్నాడు. యూజ్ చెయ్యము అనేది ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఇక్కడ విచ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అంటున్నాడు. బిఎఫ్ఎస్ కెనాట్ బి యూజ్డ్ టు ఫైండ్ కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ గ్రాఫ్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకంటే బిఎఫ్ఎస్‌ను కూడా మనం ఏం చేస్తాము? కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ గ్రాఫ్‌కు యూజ్ చేస్తామన్నమాట. అండర్‌స్టాండ్? ఓకే. సో, ఇక్కడ ఇంకొకటి అడిగాడు. ప్రిఫిక్స్, పోస్ట్‌ఫిక్స్ ఆఫ్ ఎ బైనరీ ట్రీ ఇచ్చినప్పుడు ట్రీ కెనాట్ బి రీకన్‌స్ట్రక్టెడ్ యూనిక్‌లీ అంటున్నాడు. ఇది ట్రూనా? ఫాల్సా? ఒక ప్రిఫిక్స్ ఇచ్చినప్పుడు ఒక ప్రిఫిక్స్ స్టేట్మెంట్ గివెన్ ద ప్రిఫిక్స్, పోస్ట్‌ఫిక్స్ ఆఫ్ ఎ మార్క్స్ ఆఫ్ ఎ బైనరీ ట్రీ. ప్రిఫిక్స్, పోస్ట్‌ఫిక్స్ ఇచ్చినప్పుడు ట్రీని మనము యూనిక్‌గా కన్‌స్ట్రక్ట్ చేస్తామా అంటే ట్రీ కెనాట్ బి రీకన్‌స్ట్రక్టెడ్ యూనిక్‌లీ. అసలు మనము 2 ప్రిఫిక్స్, పోస్ట్‌ఫిక్స్ ఇచ్చినప్పుడు ట్రీని మనము యూనిక్‌గా కన్‌స్ట్రక్ట్ చెయ్యలేము. అది ట్రూ. ఎప్పటికి ట్రీని యూనిక్‌గా కన్‌స్ట్రక్ట్ చేయాలంటే ప్రిఫిక్స్‌కి ఏమివ్వాలండి? మీరే చెప్పండి. ప్రిఫిక్స్‌కి ఏమివ్వాలి? ఇన్ఫిక్స్ ఇవ్వాలి. ఇన్ఫిక్స్ ఇస్తేనే ఏం చేస్తాం? ట్రీని మనము యూనిక్‌గా కన్‌స్ట్రక్ట్ చేయగలుగుతాం. పోస్ట్‌ఫిక్స్‌కి ఏమివ్వాలి? ఇన్ఫిక్స్ ఇస్తేనే ట్రీని కన్‌స్ట్రక్ట్ చేయడానికి ఎప్పుడు పాసిబుల్ అవుతుందండి? ప్రిఫిక్స్, పోస్ట్‌ఫిక్స్ ఇస్తే యూనిక్‌గా మనం కెనాట్ బి కన్‌స్ట్రక్టెడ్ యూనిక్‌లీ. అది కరెక్టే. ట్రూనే. ఎందుకంటే ప్రిఫిక్స్, పోస్ట్‌ఫిక్స్ వల్ల మనం ట్రీని కన్‌స్ట్రక్ట్ చేయలేము. ట్రీని కరెక్ట్‌గా కన్‌స్ట్రక్ట్ చేయాలంటే మనకేం అవసరం? ప్రిఫిక్స్, ఇన్ఫిక్స్ అన్నా లేకపోతే ఇన్ఫిక్స్, పోస్ట్‌ఫిక్స్ అన్నా అవసరం. ఇవి రెండన్నా ఇవ్వాలి. ఇవి రెండన్నా ఇవ్వాలి. బట్ ప్రిఫిక్స్, పోస్ట్‌ఫిక్స్ ఇచ్చినప్పుడు ట్రీని మనం యూనిక్‌గా కన్‌స్ట్రక్ట్ చేయగలుగుతామా అంటే కన్‌స్ట్రక్ట్ చేయలేము అనేది ట్రూ స్టేట్మెంట్. ఇక్కడ ఫాల్స్ ఏది అంటున్నాడు. బీఎఫ్ఎస్‌ను కనెక్టెడ్ కాంపోనెంట్స్ కోసం యూజ్ చెయ్యము అంటున్నాడు. అది తప్పు. ఎందుకంటే బీఎఫ్ఎస్‌ను కనెక్టెడ్ కాంపోనెంట్స్ కోసం యూజ్ చేస్తాము. అవి 2 బీఎఫ్ఎస్‌కు, డీఎఫ్ఎస్‌కు అప్లికేషన్స్ ఏంటి? కనెక్టెడ్ కాంపోనెంట్స్ అన్నమాట. ఓకేనా? ఓకే. సో, నెక్స్ట్ వి గో టు ద అనదర్ టాపిక్. ఇక్కడితో డీఎఫ్ డీఎఫ్ఎస్, బీఎఫ్ఎస్ క్వెషన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనము కొత్త టాపిక్‌లోకి మూవ్ అవుతున్నాము. దట్ ఈస్ ద ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్స్. లాస్ట్ యూనిట్ ఎంఎఫ్‌సిఎస్‌లో ఉన్న లాస్ట్ యూనిట్ ఇదే అండి. ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఆహ్, ఇది ఈజీ బట్ గుర్తుపెట్టుకోవాల్సినది. కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై ఆపరేషన్స్. ఆపరేషన్స్ మనకు మామూలుగా జనరల్‌గా ఆపరేషన్స్ ఏమేమున్నాయి? బైనరీ ఆపరేషన్స్ బైనరీ ఆపరేషన్స్ ఉన్నాయి? సో, వాట్ ఈస్ మీన్ బై బైనరీ ఆపరేషన్స్? ఏ టైప్స్ ఆఫ్ బైనరీ ఆపరేషన్స్ ఉన్నాయి? అడిషను, సబ్‌స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను. 4 టైప్స్ ఆఫ్ బైనరీ ఆపరేషన్స్ ఉన్నాయి. సో, మనకు బైనరీ ఆపరేషన్స్ ఎన్ని టైప్స్? 4 టైప్స్ ఆఫ్ బైనరీ ఆపరేషన్స్ ఉన్నాయి. బైనరీ అంటే ఏంటి? యూనరీ ఆపరేషన్స్ అంటే ఏంటి? If the operator is in between two operands, then it is called as a binary operation. అంటే ఏదైనా ఒక ఆపరేటర్‌ను
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్. ప్లస్ అనేది ఎన్ని ఆపరెంట్స్ మధ్యలో ఉంది? ఎన్ని ఆపరెంట్స్ మధ్యలో ఉంది? 2 ఆపరెంట్స్ మధ్యలో ఉంది. సో, దీన్ని ప్లస్‌ని ఏమంటారు? బైనరీ ఆపరేషన్ అంటారు. బైనరీ ఆపరేషన్ అంటే ఏంటి? ద ఆపరేటర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ 2 ఆపరెంట్స్. ఆపరెంట్స్ మధ్యలో ఆపరేటర్ వస్తే వాటిని ఏమంటారు? బైనరీ ఆపరేటర్స్ అంటారు. ప్లస్సు, మైనస్సు, స్టారు, డివిజను వీటిని ఏమంటారు? బైనరీ ఆపరేటర్స్ అంటారు. ఓకే. సో, యూనరీ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఒక ఆపరెంట్ ముద్ మద్ ఒక ఆపరెంట్ ముందరొస్తాయి. ఒక ఆపరెంట్ ముందర. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఏ అన్నాం. ప్లస్ ఏ అంటే ఏంటి? ఏ ఈజ్ ఏ పాజిటివ్ నంబర్. మైనస్ ఏ అంటే ఏ ఈజ్ ఏ నెగెటివ్ నంబర్. అంటే ఏదైనా ఆపరేటర్ ప్రిసిడ్స్ ద ఆపరెండ్ అయితే, ఇఫ్ ద ఆపరేటర్ ఈస్ ప్రిసిడ్స్ ద ఆపరెండ్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ యూనరీ ఆపరేటర్. ఓకే. ఇక్కడ ఏమంటున్నాడంటే బైనరీ ఆపరేటర్ అంటున్నాడు. సో, బైనరీ ఆపరేటర్స్ ఏమేం టైప్స్ ఆఫ్ బైనరీ ఆపరేటర్స్ ఉంటాయి అంటున్నాడు. అడిషను, మల్టిప్లికేషను, సబ్‌స్ట్రాక్షను, డివిజను వీటిని ఏమంటారు? బైనరీ ఆపరేటర్స్ అంటారు. ఓకే. సో, తర్వాత ఏంటి? ఇక్కడ ఆల్జీబ్రిక్ సిస్టమ్ అంటే ఏంటి? ఆల్జీబ్రిక్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఈ బైనరీ ఆపరేషన్స్‌ను ఏదైనా ఒక సెట్ మీద అప్లై చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఆల్జీబ్రిక్ సిస్టమ్. అంటే ఏంటి? ఒక సెట్. సెట్ అంటే ఏంటి? సర్టెన్ నంబర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ నంబర్స్ 2, 3, 4 ఇచ్చారు. ఈ 2, 3, 4 మీద బైనరీ ఆపరేషన్స్‌ని అప్లై చేస్తే అంటే 2+3 ఎంత? 5. తర్వాత 3+4 ఎంత? 7. 2+4 ఎంత? 6. ఇలా ఈ సెట్ ఆఫ్ నంబర్స్ మీద మన ఆపరేషన్స్‌ను అప్లై చేస్తే దాన్ని ఏమంటారు? ఆల్జీబ్రిక్ సిస్టమ్ అంటారు. ఆల్జీబ్రిక్ సిస్టమ్ అంటే ఏంటి? వి ఆర్ అప్లయింగ్ ద ఆపరేషన్స్ ఆన్ గివెన్ సెట్ ఆఫ్ నంబర్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఆల్జీబ్రిక్ సిస్టమ్. ఓకేనా? సో, ఆల్జీబ్రిక్ సిస్టమ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఆపరేషన్స్‌ను మనము సెట్ ఆఫ్ ఆపరేషన్స్ మనకిచ్చిన సెట్ ఆఫ్ ఆపరేషన్స్‌ను సెట్ ఆఫ్ నంబర్స్ మీద అప్లై చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఆల్జీబ్రిక్ సిస్టమ్. ఓకే. So next we go to the another one. ఆల్జిబ్రిక్ అదే ఆల్జిబ్రిక్ సిస్టమ్‌కు ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి అంటే, ఆల్జిబ్రిక్ సిస్టమ్‌కు 3 ప్రాపర్టీస్ ఉంటాయి అంటున్నాడు. ఒకటి ఏంటంటే అసోసియేటివిటీ ప్రాపర్టీ, ఇంకొకటి ఏంటంటే ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇంకొకటి ఏంటంటే ఇన్వర్స్ ప్రాపర్టీ అన్నమాట. ఈ 3 ప్రాపర్టీస్ కలిగిన దాన్ని ఏమంటారు అంటే ఆల్జిబ్రిక్ సిస్టమ్ అంటారు. ఆల్జిబ్రిక్ సిస్టమ్‌కు 3 ప్రాపర్టీస్ ఉంటాయి అంటున్నాడు. ఒకటి ఏంటి అసోసియేటివిటీ ప్రాపర్టీ, నెక్స్ట్‌ది ఏంటి ఐడెంటిటీ ప్రాపర్టీ, నెక్స్ట్ వన్ ఈస్ ఇన్వర్స్ ప్రాపర్టీ అనంట. ఇన్వర్స్ ప్రాపర్టీ. సో, ఈ 3 ప్రాపర్టీస్‌ను ఆల్జీబ్రిక్ సిస్టమ్‌కు ఉంటాయంటున్నాడు. అసోసియేటివిటీ ప్రాపర్టీ అంటే నేను ముందుగానే మీకు చెప్పాను. ఏంటి అసోసియేటివిటీ ప్రాపర్టీ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇట్లా బ్రాకెట్స్ మాత్రమే చేంజ్ అయితే దాన్ని ఏమంటారు? అసోసియేటివిటీ ప్రాపర్టీ అంటారు. ఓకే. సో, దీన్ని అసోసియేటివిటీ ప్రాపర్టీ అంటారు. ఓకే. తర్వాత ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే ఏంటంటే, ఐడెంటిటీ ప్రాపర్టీ. ఈ ఐడెంటిటీ అంటే ఏంటంటే, ఏ ఇంటూ సార్ ఐడెంటిటీ ప్రాపర్టీ సార్. ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే ఏంటంటే, అదే రావడం. అదే రావడం. ఏ ఈక్వల్ టు ఏం చేస్తే ఆ ఏనే వస్తుంది. ఏకి ఏం చేస్తే ఏనే వస్తుంది. 1. ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ. 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏనే. మళ్ళీ ప్లస్ కూడా ప్లస్ చేసినప్పుడు ఏ ప్లస్ 0 ఈక్వల్ టు ఏనే ప్లస్ 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏనే. ఏ అంటే సెల్ఫ్ ఎలిమెంట్ అదే రావడం. అదే రావడం ఎప్పుడొస్తుంది? అదే రావడం ఎప్పుడొస్తుంది? ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే సేమ్ సెల్ఫ్ ఎలిమెంటే రావడం. ఎలా వస్తుంది సెల్ఫ్ ఎలిమెంట్ ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే ఏంటి? ఏ ఇంటూ 1, 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఇంకో కేస్ చెప్పండి. ఏ ప్లస్ 0, 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏని. దీన్ని ఏమంటారు? ఐడెంటిటీ ప్రాపర్టీ అంటారు. ఓకేనా? సో, ఐడెంటిటీ ప్రాపర్టీ అన్నా, అసోసియేటివిటీ ప్రాపర్టీ అన్నా అర్థమైంది కదా! ఓకే. సైలెంట్‌లో పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇన్వర్స్ ప్రాపర్టీ. మీరు బాగా చూసుండుంటారు. ఆహ్, ఏ యు ఏ ఏ ఇంటూ ఏ డాష్ ఎంత? ఏ ఇంటూ ఏ డాష్. మామూలుగా
A into A dash. A dash. A dash. A dash. A into A dash ఎంత అండి? 1 A dash. A dash కాదా? కాదు. కాదా అంటే కాదు. ఎందుకు కాదా అంటే కాదు అంటున్నాను. ఒకవేళ అజ్యూమ్ చేసుకోండి. ఏకి ఒక వాల్యూని ఇచ్చుకోండి. ఏ 1 అన్నా 0 నన్నా ఇచ్చుకోండి. 1 ఇచ్చుకున్నామా? 1 ఇచ్చుకోండి. 1 ఇచ్చుకోండి. 1 ఇచ్చుకున్నాను. ఏకి 1 ఇచ్చుకున్న వాల్యూ. ఇప్పుడు చూసండి ఏ బార్ అంటే ఏమవుతుంది? 0. 1 ఇంటూ 0 ఎంత? 0. ఒకవేళ ఏకి 0ని ఇచ్చుకోండి. ఇప్పుడు చూడండి ఏకి 0 ఇచ్చుకున్న ఏమవుతుంది? 0 ఇంటూ ఏ బార్ అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. 1 ఇంటూ 0 0నే కదా. ఓ ఎక్కడున్నారు మీరు? ఒకసారి చూడండి మేడం. ఏ ఇంటూ ఏ డాష్ ఎంత అవుతుంది అన్నాను. ఇలా ఎంత అవుతుంది అని కనుక్కోవాలనేటప్పుడు ఏం చేయాలి? ఏ అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ కదా మనది. ఏకి ఏ వాల్యూస్ ఉంటాయి? ఏదర్ 1 అన్నా ఏకి ఏముంటుంది? 0 అన్నా ఉంటుంది. ఒకసారి 1 ఇచ్చి చూడండి ఏమొస్తుంది? ఏ 1 అయితే ఆపోజిట్ ఏ బార్ అంటే ఏంటి? 1కు ఆపోజిట్ ఏంటి? 0. 1 ఇంటూ 0 ఏంటి? 0. ఒకవేళ ఏకి 0 ఇచ్చి చూడండి. 0 ఇంటూ 0కు ఆపోజిట్ ఏంటి? 1. 0. అంటే ఏ ఇంటూ ఏ బార్ ఎప్పుడు ఏమొస్తుంది? 0. కరెక్టా? కరెక్టే. ఏ ఇంటూ ఏ బార్ 0 అండి. ఓకే. ఏ ప్లస్ ఏ బార్ ఎంత? ఏ. మేడం మళ్ళీ వాల్యూస్ ఇచ్చుకొని చూడండి. మళ్ళీ వాల్యూస్ ఇచ్చేసుకోండి. 1 ప్లస్ 0 ఈక్వల్స్ టు ఎంత మేడం? 1. 0 ప్లస్ 1 అన్నా మీరేమన్నారు? మీరేమన్నారు? ఏ ప్లస్ ఏ బార్ ఎంత అన్నారు? ఎట్లా ఏ అవుతుంది మేడం? 1 కదా. ఏ ప్లస్ ఏ బార్ వాల్యూ ఎంత వచ్చింది? 1 కదా. ఏ ఈక్వల్ టు 1 ఇచ్చినా ఏ ఈక్వల్ టు 0 అని ఇచ్చినా గానీ ఏమైతా ఉంది ఆన్సర్? 1 వస్తుందా? ఏమన్నా వేరేది వస్తుందా రిజల్ట్? 1. ఇప్పుడు చెప్పండి ఏ ఇంటూ ఏ బార్ ఈక్వల్ టు 0. మేడం బట్టి కొట్టేసేయండి. ఏ ఇంటూ ఏ బార్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు ఎంత? 1. ఓకే. సో ఇలా ఏలా డి మోర్గన్స్ లా చెప్పానా? ఏ ఇంటూ ఏ బార్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు ట్రూ. ఏ ఇంటూ ఏ బార్ ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్పాను. డి మోర్గన్స్ లా గుర్తుందా? డి మోర్గన్స్ లా ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు 1. ఏ ఇంటూ ఏ బార్ ఈక్వల్ టు 0. దీనిని ఏమంటారు? ఈ డి మోర్గన్స్ లా అని ఇన్వర్స్ లా అని కూడా అంటారు. ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా. డి మోర్గన్స్ లా అన్నా ఇన్వర్స్ లా అన్నా సేమే. గుర్తుపెట్టుకోండి. ఎనీ ఆల్జిబ్రిక్ సిస్టమ్ కు ఏ లాస్ అప్లికబుల్ అయి ఉంటుంది? అసోసియేటివ్ లాను, ఐడెంటిటీ లాను, ఇన్వర్స్ లాను అప్లికబుల్ అయితే దాని దట్ ఆల్జిబ్రిక్ ఆ సెట్ ని ఏమంటారు? ఆల్జిబ్రిక్ సిస్టమ్ అంటారు. ఒక సెట్ ఇచ్చి ఇది ఆల్జిబ్రిక్ సిస్టమా కాదా అని అడుగుతా ఉంటారు. అలా అడిగినప్పుడు చెప్తాను, ఎగ్జాంపుల్స్ చేపిస్తాను. ఇఫ్ ద సెట్ రేపంతా ఎగ్జాంపుల్స్ చేపిస్తాను. దిగులు పడకండి, ఈజీగానే చేపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటి? ఏదైనా ఒక సెట్ లో ఏ ప్రాపర్టీస్ ఉంటే ఆల్జిబ్రిక్ సిస్టమ్ అంటారు? ఐడెంటిటీ ప్రాపర్టీ, అసోసియేటివిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ అసోసియేటివిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ మేడం. ఈ 3 ప్రాపర్టీస్ ఉంటే అది ఆల్జిబ్రిక్ సిస్టమ్ అవుతుంది. ఓకేనా మేడం? నెక్స్ట్ కు మూవ్ అయితే సెమీ గ్రూప్స్ అంటే ఏంటి? మోనోయిడ్ అంటే ఏంటి? నెక్స్ట్ ఏంటంటే గ్రూప్ అంటే ఏంటి? ఆల్జిబ్రిక్ గ్రూప్ అంటే ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి? ఈ 4 చాలా ఇంపార్టెంట్. సెమీ గ్రూప్ అంటే ఏంటంటే సెమీ గ్రూప్. If algebraic system is said to be semi-group, if it is closed operation, if it is associative operation, రెండు ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఏమంటారు? సెమీ గ్రూప్ అంటారు. క్లోజ్డ్ ఆపరేషన్ ఒకటి,
అసోసియేటివ్ ఆపరేషన్ ఒకటి ఉంటే దాన్ని ఏమంటారు? సెమీ గ్రూప్ అంటారు. సో, క్లోజ్డ్ ఆపరేషన్ ఉండాలి. ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ సిస్టమ్‌కు సెమీ గ్రూప్ అని ఎప్పుడంటాము? దానికి క్లోజ్డ్ ఆపరేషన్ ఉండాలి. అసోసియేటివ్ ఆపరేషన్ ఉంటే దాన్ని ఏమంటారు? సెమీ గ్రూప్ అంటారు. క్లోజ్డ్ ఆపరేషన్ అంటే ఏంటి? ఏ దానికైనా క్లోజ్డ్ ఆపరేషన్ అంటే ఏంటి? సో, చూడండి ఇప్పుడు 2కు క్లోజ్డ్ ఆపరేషన్ చెప్పండి అంటే ఎలా చెప్తారు? 2కు క్లోజ్డ్ ఆపరేషన్ చెప్పండి అంటే ఎలా చెప్పగలుగుతారు? క్లోజ్డ్ ఆపరేషన్ అంటే 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ ఆఫ్ 4. దీన్ని ఏమంటారు? క్లోజ్డ్ ఆపరేషన్ అంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ స్టార్‌లో రాస్తే దాన్ని క్లోజ్డ్ ఆపరేషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి. క్లోజ్డ్ ఆపరేషన్ ఎట్లా చేస్తాము అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ స్టార్‌లో చేస్తే దాన్ని క్లోజ్డ్ ఆపరేషన్ అంటారు. ఓకేనా? సో, ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ ఇచ్చి దీనికి క్లోజ్డ్ ఆపరేషన్ చేయండి అంటే ఏం చేయాలి? 8 ఇచ్చాడు. 8 పవర్ ఆఫ్ 0, 8 పవర్ ఆఫ్ 1, 8 స్క్వేర్, 8 క్యూబ్డ్, 8 అని నెంబర్ ఇచ్చి క్లోజ్డ్ ఆపరేషన్ చేయమంటే ఏం చేయాలి? 8 పవర్ ఆఫ్ 0, 8 పవర్ ఆఫ్ 1, 8 స్క్వేర్, 8 క్యూబ్డ్, 8 పవర్ ఆఫ్ 4 అలా 8 పవర్స్‌లో రాస్తే ఏమవుతుంది? క్లోజ్డ్ ఆపరేషన్ అంటుంది. క్లోజ్డ్ ఆపరేషన్ అంటే ఏంటి? పవర్స్‌లో రాస్తాం. 2 పవర్ ఆఫ్ స్టార్, స్టార్ అంటే అండ్ సో ఆన్ ఎంతవరకైనా రాసుకోవచ్చు. సో, క్లోజ్డ్ ఆపరేషన్ ఓకేనా? సో, ఒకటి క్లోజ్డ్ ఆపరేషన్. నెక్స్ట్‌ది ఏముండాలి? అసోసియేటివ్ ఆపరేషన్. రేపు ఎగ్జాంపుల్స్ చేద్దామండి. ఊరికే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. సెమీ గ్రూప్ అంటే ఏ రూల్స్ ఉండాలి? సెమీ గ్రూప్ అంటే క్లోజ్డ్ ఆపరేషన్, అసోసియేటివ్ ఆపరేషన్ ఉంటే దాన్ని ఏమంటారు? సెమీ గ్రూప్ అంటారు. ఓకే. నెక్స్ట్‌ది మోనోఐడ్ అని ఎప్పుడంటారు అంటే క్లోజ్డ్ ఆపరేషన్ నుండి, అసోసియేటివిటీ ఆపరేషన్ నుండి, ఐడెంటిటీ ఆపరేషన్. ఇప్పుడే చెప్పాను. ఐడెంటిటీ అంటే ఏంటి? గుర్తుందా ఐడెంటిటీ ఆపరేషన్? ఏ ఇంటూ 1 ఏ. తర్వాత ఏ ప్లస్ 0 అదే రావాలి. అదే రావాలి. ఏదైనా 1తో మల్టిప్లై చేస్తే అదే రావాలి. 0తో అడిషన్ చేస్తే అదే రావాలి. దీన్ని ఏమంటారు? ఐడెంటిటీ అంటారు. ఓకేనా? మోనోఐడ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక దానికి క్లోజ్డ్ ఆపరేషను, అసోసియేటివ్ ఆపరేషను, ఐడెంటిటీ ఆపరేషన్ 3 ఉంటే దాన్ని ఏమంటారు? మోనోఐడి అంటారు. ఓకేనా? ఓకే. తర్వాత నెక్స్ట్ వి గో టు ద అనదర్ వన్. నెక్స్ట్ వన్ ఈస్ గ్రూప్స్. గ్రూప్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక దానికి 4 క్లోజ్డ్ ఆపరేషను, అసోసియేటివ్ ఆపరేషను, ఐడెంటిటీ ఆపరేషను, ఇన్వర్స్ ఆపరేషన్ కూడా ఉంటే దాన్ని గ్రూప్స్ అంటారు. ఓకే. సో, నెక్స్ట్ చెప్తానండి. ఇవన్నీ చెప్తాను నేను. ఊరికే జస్ట్ గుర్తుపెట్టుకోండి. అన్నిటికి నేను ఎగ్జాంపుల్స్‌తో చేపిస్తాను. ఎబిలియన్ గ్రూప్ అంటే లాస్ట్ వన్ అండి. ఎబిలియన్ గ్రూప్ అంటే అసోసియేటివిటీ ఆపరేషను, కాంపిటేటివ్ ఆపరేటను, క్లోజ్డ్ ఆపరేషను, తర్వాత ఆహ్, ఇన్వర్స్ ఆపరేషన్ అన్నీ ఓకేనా? సో, ఎక్స్‌ట్రాగా ఏముంటుంది? కాంపిటేటివ్ ఆపరేషన్ గూడా ఉంటుంది. కాంపిటేటివ్ అంటే ఏంటి? ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఇప్పుడు నేను ఒకసారి రివిజన్ చేస్తాను. ఇప్పుడు మీకు అన్నీ కష్టంగా ఉంటాయి. రేపు మీరు సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటాయి. ఒకసారి బైనరీ ఆల్జిబ్రిక్ సిస్టమ్ నుంచి వస్తున్నాను. ఆల్జిబ్రిక్ సిస్టమ్‌కి ఏ ప్రాపర్టీస్ ఉంటాయి చెప్పండి? ఆల్జిబ్రిక్ సిస్టమ్‌కు ఏదో ఒక గుడ్డి గుర్తులో చెప్పండి. ఆల్జిబ్రిక్ సిస్టమ్‌కి ఏ ఆపరేషన్స్ ఉంటాయి? ఐడెంటిటీ, అసోసియేటివిటీ, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఓకే. తర్వాత నెక్స్ట్ నేనేం చెప్పాను? సెమీ గ్రూప్. సెమీ గ్రూప్‌కి ఏంటి ఓన్లీ క్లోజ్డ్ ఆపరేషను, అసోసియేటివ్ ఆపరేషన్ మాత్రమే ఉంటదా? యెస్. తర్వాత మోనో ఐడి అంటే ఏంటి? మోనో ఐడికి క్లోజ్డ్ ఆపరేషను, అసోసియేటివిటీ, ఐడెంటిటీ. ఒకటి పెరుగుతూ వస్తుందండి అంతే. జస్ట్ ఒకటి పెరుగుతూ వస్తుంది. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. గ్రూప్స్‌కి ఏంటి? క్లోజరు, అసోసియేటివిటీ, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఇంకొకటి కూడా పెరుగుతుంది లాస్ట్ దానికి ఎబిలియన్‌కు. ఎబిలియన్‌కి ఏంటి? కాంపిటేటివ్ లా కూడా వచ్చి 4 ఉంటాయి. ఒక్కొక్కటి పెరుగుతుందండి. గుర్తుగా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, ఎక్కువగా అడిగేది ఏందంటే ఎబిలియన్ గ్రూప్ ఒక్కటే అడుగుతారు ఎగ్జామ్‌లో. గుర్తుపెట్టుకోండి. ఎబిలియన్ గ్రూప్ ఒక్కటే అడుగుతారు. ఆహ్, ఎబిలియన్ గ్రూప్‌కు
నార్మల్ ఆల్జిబ్రిక్ సిస్టమ్ ఆపరేషన్స్ తో పాటు ఒక ఎక్స్ట్రా ప్రాపర్టీ ఉండాలి. ఆ ఎక్స్ట్రా ప్రాపర్టీ ఏంటి అని అడుగుతారు. ఏంటి? కాంపిటేటివ్ ఉండాలి. అది ఎక్స్ట్రా ప్రాపర్టీ అని అంట. అదే క్వశ్చన్ గా అడుగుతారు. ఏం క్వశ్చన్ గా అడిగారు? ఓన్లీ ఎబిలియన్ గ్రూప్ మాత్రమే. ఎబిలియన్ గ్రూప్ అంటే ఏముండాలి? ఎక్స్ట్రాగా ఏముంటుంది? కాంపిటేటివ్ ప్రాపర్టీ మాత్రం ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎబిలియన్ గ్రూప్ లో కాంపిటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివిటీ ప్రాపర్టీ, ఇంకా అన్ని క్లోజ్డ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఓకేనా? గుర్తుకుంటాయి కదండి. గుర్తుకుండకపోయినా పర్వాలేదు, నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఓన్లీ ఎబిలియన్ గ్రూప్, ఎబిలియన్ గ్రూప్. ఓకేనా? మోనో ఐడి కూడా అడగచ్చు ఒక్కొక్కసారి, చెప్తాను. మోనో ఐడి కూడా గుర్తుపెట్టుకోండి. రేపు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేపిస్తాను, అప్పుడు మీకు ఏవి వస్తాయో అర్థమవుతుంది. రేపు క్లాస్ లో కంప్లీట్ గా వాటికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనము ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూసేద్దాము. ఇక్కడితో థియరిటికల్ గా రేపు నేను ప్రాబ్లమ్స్ చేపిస్తాను వీటికి. ఇప్పుడు మనము మన ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చేసేద్దాం. ఓకే. సో ప్రీవియస్ క్వశ్చన్స్ లోకి వచ్చాక కల్లా ఇక్కడ వరకే అయిపోయింది. ఎక్కడి వరకు అయిపోయింది? చైనింగ్ వరకే అయిపోయింది. ఇది కూడా చేసేసాం. కన్వర్ట్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ఇట్స్ ఈక్వలెంట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కూడా చేసేసాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ 4 3 స్టార్ 2 5 స్టార్ ప్లస్ 8 మైనస్ కు ఏంటి ఆన్సర్? 4 3 2 5 స్టార్ ప్లస్ 8 మైనస్. ఒకసారి చెప్పండి ఏంటి ఇది? ఎలా వేసుకోవాలి దీన్ని? స్టాక్ లోకి వేసుకోవాలి. ఫస్ట్ ఏమొచ్చినాయండి? ఆపరెంట్స్ వచ్చినాయి. ఆపరెంట్స్ వస్తే ఏం చేయాలి? మనం స్టాక్ లోకి ఇన్సర్ట్ చేస్తాం. స్టాక్ లోకి ఫస్ట్ 4 ని ఇన్సర్ట్ చేస్తున్నాం, తర్వాత 3 ని. ఇప్పుడు ఏమొచ్చింది? ఆపరేటర్ వచ్చింది. ఆపరేటర్ అంటే ఏం చేయాలి? వీటి రెండింటిని ఏం చేయాలి? పాప్ చేసి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. పాప్ చేసాము. 4 3 ని పాప్ చేసి ఆపరేషన్ ఏంటి? 4 3 సార్ చెప్పండి. లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేయాలి సార్. అంటే ఒక దానికి లెఫ్ట్ టు రైట్ అని, రైట్ టు లెఫ్ట్ అని డిఫరెన్స్ ఉంటాయి మేడం. ఏది ఇచ్చినా ఏది ఇచ్చారు మేడం. ప్రిఫిక్స్ కు చెప్పాను కదా సార్. మేడం మనం చెప్పాను కదా మేడం. మనం చెప్పాం కదా ప్రిఫిక్స్ కు రైట్ సైడ్ నుంచి వెళ్ళాలని చెప్పాను కదా నేను ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు. ఓకే 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 మేడం. ఓకే సార్, మనం ఇంకా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాంలేండి. ప్రాబ్లం లేదు. రేపు ప్రిఫిక్స్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ప్రిఫిక్స్ కు రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలి సార్. నేను క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను. ఓకే. సో ఒకసారి చూడండి సార్. ఇక్కడ ఏంటి? 4 3 కదా సార్. 4 వచ్చింది, 4 ను స్టాక్ లో వేసాం. 3 వచ్చింది, 3 ని స్టాక్ లోకి వేసాను. తర్వాత ఏమొచ్చింది సార్? స్టార్ వచ్చింది. స్టార్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ ఆపరేషన్. అంటే అప్పుడు ఏమవుతుంది? పాప్ చేయాలి. 4 3 ని పాప్ చేసి వాటి మధ్య మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 4 3 ఎంత అవుతుంది? 12 అవుతుంది. వచ్చిన రిజల్ట్ మళ్ళీ స్టాక్ లోకి వేస్తాం. సార్ ఇదే ఆపరేషనే జస్ట్ రైట్ టు లెఫ్ట్ చేసుకుంటూ వెళ్తే అది ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఇప్పుడు చూడండి 2 5. నెక్స్ట్ ఏమొచ్చింది? 2 వచ్చింది, 5 వచ్చింది. వాటిని ఏం చేయాలి? మళ్ళీ స్టాక్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది? స్టార్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? 5 2 ఫస్ట్ 2 ఆపరెంట్స్ ఏంటివి? 5. మనం తీసేది కూడా ఎలా అంటే అలా తీయకూడదు సార్. 5 ని ఫస్ట్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే మైనస్ లో వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. 5 తర్వాత 2. ఇదే ఆర్డర్. ఫస్ట్ ఎవరు బయటకు వచ్చినారు? 5 తర్వాత స్టార్ తర్వాత 2. ఆర్డర్ ఇదే ఆర్డర్ లోనే మనం చెయ్యాలండి. ఏది ఫస్ట్ బయటకు వచ్చిందో అది ఫస్ట్ ఆపరెంట్ అవుతుంది. 5 బయటకు వచ్చింది, 2. ఇక్కడ ఏమంటే మల్టిప్లికేషన్ కాబట్టి చెల్లుబాటు అయింది. 5 2 10. సో 10 12. ఓకే. తర్వాత ఏముందండి? ప్లస్. ప్లస్ కాబట్టి ఏమవుతుంది? 20 22 అవుతుంది. సో నెక్స్ట్ తర్వాత ఏముంది మేడం? 8 22 8 మైనస్ 22 వస్తుంది. బట్ ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ మనకు 14. ఓకే. ఇక్కడ మైనస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకు 14. ఓకే. ఒకవేళ ఇస్తే అది -14. ఓకే. సో ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్ ఆర్ ట్రీస్?
ఏవి ట్రీస్ అవుతాయి అని అడిగారు ఇక్కడ. చెప్పండి మేడం దివ్యభారతి గారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ట్రీస్? ఏంది వైడ్ నాట్ ఇటీ? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఏమొస్తుంది? ఆప్షన్ డి ఏమొస్తుంది? ఆప్షన్ ఏ ఏమొస్తుంది? ఆప్షన్ డి ఏమొస్తుంది మేడం? ఆప్షన్ డి ఏమొస్తుంది మేడం? ఎందుకు ఇవి రెండు సెలెక్ట్ చేసుకున్నారు? మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. మేడం ఉన్నారా? ఇక్కడ ఆప్షన్స్ లో కరెక్ట్ అయిన ఆప్షన్ అని చెప్తున్నారా, లేకుంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్, మీకు వచ్చిన ఆన్సర్ ఏంటి? లూప్స్ లేకోకుండా ఎక్కడుంది? ఆ? ఎలానో చెప్పాలి. సైకిల్ లేదు ఇక్కడ. డీలో కూడా సైకిల్ లేదనుకుంటా కదా. సిలో ఉంది మేడం సైకిల్. సిలో సైకిల్ ఉంది. ఒకసారి సిని పక్కన డ్రా చేసుకొని చూడండి. సిలో సపరేట్ గా ఉందా? వేసుకొని చూద్దాం. చూడండి ఒకసారి. సి ఏ బి తర్వాత ఏముంది? డి కనెక్టెడ్ అయి ఉంది. తర్వాత ఈ కనెక్టెడ్ అయి ఉంది. తర్వాత ఇలా వేసుకున్నాం అనుకోండి, ఈకి బికి కనెక్షన్ ఉంది. ఇలా వేసుకున్నాం అనుకోండి, సైకిల్ అయ్యింది కదా. డీలో సపరేట్ గా ఉంది. ఫోర్త్ ఆప్షన్ సైకిల్స్ లేవు, బట్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ గ్రాఫ్, బట్ ఇట్ ఈస్ సపరేట్ గ్రాఫ్స్. చూడండి, వేసి పక్కన చూడండి. ఏఎఫ్ ఒక గ్రాఫ్ అయింది, పక్కన వేసి చూడండి. బి డి అసలు ఇది గ్రాఫ్ ఒకటే గ్రాఫ్ అని ఎలా చెప్పగలుగుతాం? జస్ట్ 1 minute. సపరేట్ గ్రాఫ్ అయింది, కనపడిందా మీకు? ఓకే, ఇవి రెండు కనెక్టెడ్ గ్రాఫ్సా? ఇది ఇట్లుందండి, ఈ డి ఇట్లా వేసాను, డి ఇట్లనే ఉంది. చూసారా? డిని వేసి చూడండి ఎలా ఉంది. ఏఎఫ్ ఒకటి. హెడ్జెస్ క్రాస్ అయినాయి కానీ కనెక్టెడ్ కాలేదండి. హెడ్జెస్ ఊరికి క్రాస్ అయినంత మాత్రాన్ని అవి కనెక్టెడా? కాదు కదా. ఏఎఫ్ సపరేట్ గా ఉంది, ఈ పార్ట్ అంతా సపరేట్ గా ఉంది. ఇది సపరేట్, ఇది సపరేట్. లింక్ ఉందా? వీటికి లింక్ ఉందా? లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్, అసలు గ్రాఫే కాదు. ఇది ఒక గ్రాఫ్, ఇది ఒక గ్రాఫ్, కనెక్టెడ్ గ్రాఫ్ కాదు. అందుకనే ఇక్కడ ఏది ఆప్షన్ కాదు, డి ఆప్షన్ కాదు. సిలో లూప్స్ ఉన్నాయి, సి కాదు. ఏలో లూప్స్ లేవు, అన్ని కనెక్టెడ్ గానే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ దీనిలాగానే ఇది కూడా, బట్ ఏమైనాయి? కనెక్ట్ అయి ఉన్నాయి. ఏంటి? బి అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. లూప్స్ కూడా లేవు. వేసి చూడండి, లూప్స్ రావు. ఓకేనా? ఇది క్రాస్ అవుతున్నాయి, లూప్ కాదు. దీని ఇలా కింద నుంచి వేస్తే సరిపోతుంది. కింద నుంచి వేసినాం అనుకో, ఈబి సపరేట్ అవుతుంది. క్రాస్ అయినాయి కానీ లూప్ లేదు. ఓకేనా? సో ఏబి నేను ఇవాళ నుంచి మీరు అది అబ్జర్వ్ చేసి చెప్తారేమో, ఎందుకు ఏబి డి ఎందుకు కాదు అని చెప్తారేమో అని నేను చూస్తూ ఉన్నాను. డిలో కనెక్టెడ్ కాంపోనెంట్స్ లేవు, గ్రాఫ్ కనెక్టెడ్ గా లేదు. ఓకేనా? గ్రాఫ్ నాట్ కనెక్టెడ్. ఓకేనా? సో అండర్స్టాండ్, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? ఓకే. సో నెక్స్ట్ మీకు బీట్రీస్ గురించి చెప్పలేదు. ఎందుకు బీట్రీస్ గురించి చెప్పలేదు అంటే, డివిఎంఎస్ సబ్జెక్ట్ లో బీట్రీస్ వస్తాయని చెప్పలేదు, బట్ ఇక్కడ బిట్ అడిగాడు. 2, 3, 4 ట్రీస్ ఆర్ బీ ట్రీస్ ఆఫ్ ఆర్డర్ 4.
2, 3, 4 ట్రీస్ అన్నా, బి ట్రీస్ అన్నా సేమే. రెడ్ బ్లాక్ ట్రీస్ అన్నా ఇక్కడ ఐసోమెట్రికే. ఆ 3 సేమే అనంట. 2, 3, 4 ట్రీస్ అన్నా, బి ట్రీస్ అన్నా, రెడ్ బ్లాక్ ట్రీస్ అన్నా అంతా ఒకటే. 2, 3, 4 ట్రీస్ అంటే ఏంటంటే బి ట్రీస్ అయినా 2, 3, 4 ట్రీస్ అయినా గానీ ఆర్డర్ 4 అంటే ఏంటంటే మాక్సిమం బి ట్రీలో ఎన్ని చిల్డ్రన్స్ వస్తాయి? 4 చిల్డ్రన్స్ వస్తాయి. ఇది 2, 3, 4 ట్రీస్ అన్నా ఏంటి? ఒక రూట్ నోడ్‌కి ఎన్ని చిల్డ్రన్స్ ఉండొచ్చు? 2 చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు, 3 చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు, 4 చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు. ఓకేనా? సో 2, 3, 4 ట్రీస్ అన్నా, బి ట్రీస్ అన్నా సేమ్. ఓకేనా? అలాగే వీటికి ఐసోమెట్రిక్ ఏందంటే రెడ్ బ్లాక్ ట్రీస్ అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ బి ట్రీస్ కాన్సెప్ట్ ఎక్కడొస్తుంది అంటే మనకు డీబీఎంఎస్‌లో వస్తుందని ఈ టాపిక్ చెప్పలేదు. డీబీఎంఎస్ చెప్పేటప్పుడు చెప్తాను దీని గురించి. ఓకేనా? ఇక్కడ బిట్‌గా మాత్రం గుర్తుపెట్టుకోండి. 2, 3, 4 ట్రీస్ ఆర్ ద సేమ్ టు ద బి ట్రీస్ ఆఫ్ ఆర్డర్ 4. సో వీటిని రెడ్ బ్లాక్ ట్రీస్ కూడా అనొచ్చు. ఓకేనా? సో అది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ సార్ చెప్పారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అని. ఏం చెప్పాడు? సార్ చెప్పాడు. ఏంటి? కాస్ట్ ఆఫ్ సర్చింగ్ ఏవిఎల్ ట్రీస్. ఏవిఎల్ ట్రీకి ఎంత ఉంటుందండి టైం కాంప్లెక్సిటీ? బిగ్ ఏంటి లాగ్ n ఉంటుంది. బట్ బైనరీ సెర్చ్‌కి ఎంత ఉంటుంది? బిగ్ O ఆఫ్ n ఉంటుంది. ఓకేనా? సో ఏవిఎల్ ట్రీ ఈజ్ ఏవిఎల్ ట్రీ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ కదా! అందుకని ఏవిఎల్ ట్రీకి కాస్ట్ అనేది ఏమవుతుంది? లాగ్ n ఉంటుంది. బట్ బైనరీ సెర్చ్‌కి n ఉంటుంది అని చెప్పారు. ఓకేనా? సో అది ఇక్కడ క్వెషన్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 2 క్వెషన్స్ నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దామండి. ఇది థర్డ్ స్లిప్ టెస్ట్‌లో ఉన్న 2 క్వెషన్స్ మిగిలినాయి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్‌లో లాస్ట్ 10 మినిట్స్ డిస్కస్ చేద్దాము. ఒకవేళ ఒకసారి మీరు ఫోర్త్ స్లిప్ టెస్ట్ కూడా ఒకసారి చూడండి. కొన్ని కొన్ని క్వెషన్స్ మిగిలినటివన్నీ చెప్పుకుంటూ వచ్చేద్దాం. ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? లేకపోతే లీవ్ అయిపోదామండి. పెడతాను సార్. ఖచ్చితంగా పెడతాను. ఈరోజు ఎక్కువ మంది అబ్సెంట్ కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పెడతాను. ఓకేనా సార్? సార్ సెపరేట్‌గా పెడతాను మీకు.